శ్రీశైలం నుంచి అక్కమహాదేవి గుహలకు వెళ్తున్నాము. అక్కమహాదేవి గుహల్లోకి వెళ్ళడానికి ఓన్లీ వెహికల్స్ వెళ్ళే పడవల మాత్రమే వెళ్ళాలి, స్టీమర్ల మాత్రమే వెళ్ళాలి. 18 నుంచి 20 కిలోమీటర్లు వస్తారని చెప్పిండ్రు ఆ పడవ నడిపే వాళ్ళు. కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు మనం ఎక్కడైనా వాటర్ గాని ఇంకా తినడానికి ఏదైనా తీసుకొని పోతే చాలా బాగుంటది. మధ్యలో ఎక్కడ ఏమీ లేకుంటే అసలు ఆ దేవాలయం దగ్గర అక్కమహాదేవి గుహల దగ్గర ఏం లేకుంటాయి. మనము నీళ్లు కానీ ఏదైనా తినడానికి ఆహారం కానీ బయట నుంచే తీసుకొని పోవాలి. ఈ వీడియోలో ఏ దేవాలయం ఏం చూపెట్టాను. పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ నల్లమల అడవి, ఆ కృష్ణా నదిని, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా సేమ్ పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ చూపిస్తే మళ్ళీ వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్, ఇవతల సైడ్ అవతల సైడ్ 2 సైడ్ల మొత్తం చూపించిన నది మాత్రం నది ఆ కొండలు మొత్తం చూపించిన. ఒకవేళ దేవాలయం చూడాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా యూట్యూబ్ లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసిన, అది చూడండి. అది అక్కమహాదేవి గుహల్లో ఆ లోపలికి వెళ్ళి కూడా మొత్తం తీసిన. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని కూడా చూడొచ్చు. ఇది మాత్రం ఓన్లీ నది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మాత్రమే. చాలా బాగా అనిపించింది ఆ నదిని చూస్తుంటే. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మనము అన్ని వదిలేసి ఇక్కడ వచ్చినప్పుడు మన మైండ్ మనమనే మైమర్చిపోతుంటాము. మొబైల్లో నెట్వర్క్ కూడా రాదు, ఇక్కడ మొబైల్లో సిగ్నల్ రాదు, ఏం రాదు. ఇంకా ఫోన్లు ఎవరు మన చేష్టో లేకుండా మనం ఎవరికి చేయము. ఆ ఉన్నంత సేపు ప్రకృతిని మనం ఆహ్వానిస్తుంటాం. చాలా ఆనందం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా మంచి ఒక అనుభూతి, ఫీలింగ్ కలుగుతుంది. కంపల్సరీ ఒకరోజు వీలు చూసుకొని ఇక్కడ వచ్చి ఒక రోజు ఇలా గడిపిపోతుందంటే ఆ అనుభూతి చాలా మంచిగా ఉంటుంది. నాకైతే చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా వీలున్నప్పుడు చూసుకొని వస్తే కూడా మంచిగా ఉంటుంది. ఎప్పుడు సిటీలలో ట్రాఫిక్ ఏ శబ్దం లేకుండా సైలెంట్గా మనం ఇట్లా ఒక అడవి మళ్ళీ దాంతో పాటు వాటర్ 2 కాంబినేషన్ చాలా బాగున్నాయి చూడడానికి కూడా. ఆ కొండలు ఒక్కొక్క దిక్కు నుంచి చూస్తే ఒక్కొక్క డిఫరెంట్ యాంగిల్ లా కనిపిస్తున్నాయి మనకు. చాలా మంచిగా ఉన్నవి. కానీ ఈ వీడియో దేవాలయం అక్కమహాదేవి గుహల కంటే దాదాపు చాలా ½ అన్ అవర్ దాటిపోయింది వీడియో. కానీ ఇప్పుడు ఇది కూడా అందులో చేస్తానంటే చాలా లెంత్ ఎక్కువైతుంది అని చెప్పేసి ఓన్లీ సపరేట్ గా చేస్తున్నా. చూస్తున్నారు కదా కొండలు చూడు ఎట్లా సీలిపోయిన సెంటర్ కట్ అయినట్లుగానే మొత్తం ఆ లేరు కనిపిస్తుంది కదా కింద. నీళ్ళ మీద నుంచే డ్యామ్ మూసినప్పుడు తలుపులు ఇప్పుడు ఫుల్ వాటర్ వచ్చినప్పుడు ఆ లెవెల్ వస్తాయి, చెట్ల లెవెల్కి వస్తాయి. ఇంకా పైన రావు. తలుపులు తెరిస్తానంటే ఆ లెవెల్ వచ్చి ఇంకా అయిపోతాయి. కట్టు అట్లనే ఉంది. ఇప్పుడు వాటర్ తక్కువనే కాబట్టి అంత ఎంతైతే వాటర్ తగ్గిందో అంతా కనిపిస్తుంది. ఆ కనిపించే మొత్తం తక్కువైన వాటర్ ఫుల్ అయినప్పుడు చెట్ల లెవెల్కి వస్తాయి. బోటింగ్ వెళ్ళడానికి గంటంబా పడుతుంది, పోవడానికి గంటంబా, రావడానికి గంటంబా పడుతుంది. మొత్తం అక్కమహాదేవి గుహలు చూపించి మళ్ళీ రిటర్న్ దింపడానికి మొత్తం 4 hours పైన పడుతుంది. 4 గంటల పైన పడుతుంది. 4.5 గంట అట్లా పడుతుంది. అక్కడ దర్శనం చెప్పి గుహ లోపలికి ఒక్కొక్కరు వెళ్ళి దర్శనం చేసుకునేది ఉంటుంది. ఒక్కరికి 3 నిమిషాలు పడుతుంది లోపలికి వెళ్ళి రావడానికి. 3 నుంచి 4 నిమిషాలు. జర పెద్దవాళ్ళు అయితేనేమో లేట్ అవుతుంది, చిన్న వాళ్ళు అయితేనో తొందరగానే దర్శనం చేసుకుని వస్తారు. కొంచెం సందులో ఉంటుంది కాబట్టి చూసుకొని పోవాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నారు. కానీ ఇలా కరెంటు లేకుంటే ఏం లేకుండా నైట్ కూడా చిమ్మ చీకటి ఉంటుంది. ఏ బండ్లు రావు. ఇక్కడ రావాలన్నా పోవాలన్నా పడవ మీనే రావాలి, పడవ మీనే పోవాలి.
మధ్యలో బోటింగ్ నడిపే వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆ దేవాలయం అక్కమహాదేవి దగ్గర ఏం చేయాల్సినవి ఏమి, చేయకూడనివి ఏమి, ఒకవేళ చేస్తే ఏ ఫలితం వస్తుంది, చెడు చేస్తే ఏ ఫలితం వస్తుంది, మంచి చేస్తే ఏ ఫలితం వస్తుంది స్పష్టంగా చెప్పిండు. చెప్పింది మొత్తము దేవాలయం ఆ గుహల అక్కమహాదేవి గుహలకు సంబంధించి మ్యాటర్ టైటిల్ అది పెట్టిన అందులో చూసినంటే మొత్తం అతను మాట్లాడింది కూడా ఉంటుంది. ఇప్పుడు మన బోటు ఎవరైతే నడుపుతున్నారో అతనే చాలా బాగా చెప్పిండు అక్కమహాదేవి ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ ఎలా తపస్సు చేసింది అని చెప్పి. ఇటు దేవాలయం దర్శనం చేసుకున్నట్లు ఉంటుంది, మళ్ళీ మనము ఒక అందమైన ప్రకృతిని చూసినట్లు ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటుంది. ఒక 4 hours ఫోన్ కు దూరంగా ఉంటుంది, మొబైల్ కు దూరంగా. అప్పుడప్పుడు సిగ్నల్ వచ్చిపోతున్నా అతి తక్కువ 1 point సిగ్నల్ వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంటది. ఇక్కడ కంప్లీట్ గా సిగ్నల్ లేకుండానే ఉంటుంది అన్నమాట. అక్కడ బోటు కనిపిస్తుంది కదా, ఆ బోటే అక్కమహాదేవి గుహలు ఇక్కడనే తెల్లగా వైట్ గా కనిపిస్తుంది చూడండి. ఆ వైట్ గా కనిపించేదే గుహనే అక్కమహాదేవి గుహలు కింద ఉంటుంది. ఈ బోటు ఇదే బోర్డు. పైన కనిపిస్తున్నవన్నీ గంధం చెట్లు. అక్కడ మేము వెళ్లే మార్గంలో ఒక చిన్న చెట్టుకు కొంచెం మన గోందు కారినట్లు కారింది. తీసుకొని చూస్తే సువాసనలు, గంధం వాసన, అగరబత్తీల వాసన వస్తుంది. చాలా మంచి వాసన వస్తుంది, ఒరిజినల్ వాసన. అలాగే గడ్డదారి మధ్యలో మెట్ల దారి ఎదుటి కొండగొరకు దారి యాదగడ్డ ముందు శ్రీశైలం పూర్వీ కలిగితే ఉన్నాయి. అన్నప్పట్లో మల్లికార్జున స్వామి దర్శనం చేస్తున్నట్టు చూడండి. ఆ స్వామి దర్శనానికి నడకడానికి 6 కిలోమీటర్లు వస్తుంది. డ్యామ్ కట్టిన తర్వాత మనం 16 కిలోమీటర్లు తిరిగి వచ్చాం రౌండ్. సీడీ దిగుతాడు ఎదురు సైడ్ టర్నింగ్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ సీడీ రాస్తానే डैम के पहले का महादेवी पुराना रास्ता 1960 बिफोर श्रीशैलम डैम नहीं है उधर. जस्ट 3 feet वाटर. मल्लिकार्जुन भगवान दर्शन के दिखे पर पैदल रास्ता 6 किलोमीटर. रोडवे 16 किलोमीटर. डैम बनाने के बाद पानी तोड़े जाता 360. ఇవన్నీ सबसे पहले चेक ఆడ మెట్లు ఎక్కుతున్నా. మెట్లు మళ్ళీ ఇక్కడ ఈ మెట్లు ఇట్లా నడిచే వాళ్ళు 6 కిలోమీటర్ తక్కువ అవుతుందంట. 6 కిలోమీటర్ మొత్తం 6 కిలోమీటర్. ఓకే. पहले पैदल जाने का रास्ता. डैम बनाने के बाद वाटर स्टोरेज ज्यादा इधर.
ఇద్దరు పిల్లలే ఇక్కడ నుంచి అదేండు ఇంకా తర్వాత కూడా పైనకి వెళ్ళి పైన శ్రీశైలం కొండ పైన ఏమేమి ఉండవో ఒకటొకటి నాకు వీలైన వరకు చూపిస్తా. ఇంక ఈ వీడియో ఇంతవరకే.